మే 7వ తారీఖు బుధవారం రోజున సింహరాశి వారికి మధ్యాహ్నం 3 తర్వాత ఒక వ్యక్తి వల్ల పూర్తి జీవితమే మారిపోతుంది. అయితే ఆ వ్యక్తి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, మనశ్శాంతి లేకపోవటం, అనుకున్న పనులు కాకపోవటం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవటం, ఆరోగ్య సమస్యలు, వాస్తు ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. మీ యొక్క ఎటువంటి సమస్యలకు అయినా 100% కూడా పరిష్కారం లభిస్తుంది. ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి, మీ జీవితాన్ని మార్చుకోండి. వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 7993422886. నమ్మకంతో సంప్రదించండి, మీకున్నటువంటి ప్రతి సమస్యలను తొలగించుకోండి. ఇంతకీ ఏ వ్యక్తి వల్ల వారి జీవితం మారిపోతుంది, ఇక సింహరాశి వారికి ఎలా ఉంటుంది అనేటటువంటి పూర్తి అంశాలను కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహరాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం గురించి పరిశీలించినట్లు అయితే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు. అలానే వీరికి కష్టం ఎక్కువగా ఉంటుంది, అంటే కష్టపడే స్వభావం ఎక్కువగా ఉంటుంది. ఎంత కష్టాన్నైనా అవలీలగా తీసుకుంటూ ఉంటారు. ఎక్కడా కూడా భయపడకుండా ముందడుగు వేస్తూ ఉంటారు. భయం అనేది వీరికి అస్సలు ఉండదు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంత కష్టమైనా సరే పడతామనేటటువంటి ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి. వీరి ధైర్యమే వీరిని అనుక్షణం కూడా కాపాడుతుంది అని చెప్పుకోవచ్చు. వీరు ఏ పనిని అయినా సరే అవలీలగా చేస్తారు, అంటే ఎండా వాన అనకుండా పనిని చేస్తారు. వీరు ఒక్కసారి ఏదైనా సరే సాధించాలి అనుకున్నారు అంటే 100% కూడా అందులో విజయం వచ్చే అంతవరకు కష్టపడుతూనే ఉంటారు. ఒక్కసారి వీరు ఏదైనా అనుకుంటే సాధించే అంతవరకు నిద్రపోరు అని చెప్పుకోవచ్చు. అలాంటి ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశివారు. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయం కొంచెం మధ్యస్థమంగా ఉంటుంది. అందరికీ ఒకేలాగా ఉండటం కాదు, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. అయితే సింహరాశి వారికి ఈ సమయంలో కొద్దిగా మధ్యస్థమ ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. మరీ ఎక్కువగా బాగుండకపోవచ్చు, మరీ ఎక్కువగా చెడుగా ఉండకపోవచ్చు. ఈ సమయంలో కొన్నిసార్లు వీరు ఏం చేస్తున్నారో కూడా వీరికే అర్థం కాకుండా గడిచిపోతూ ఉంటుంది. అలానే మరికొన్నిసార్లు జాలీగా కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు, టీవీ చూస్తూ ఉంటారు. అలానే సరదాగా కాసేపు బయటికి వెళ్ళటం, అలా అంటే చల్లగాలిని పీల్చుకోవటం, మనశ్శాంతి కోసం కొంత ప్రశాంతత కోసం వెతుక్కుంటూ వీరు స్నేహితులను, బంధువులను ఎక్కువగా కలవటం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం అంటే అలానే వీరు కెరియర్ గురించి కూడా ఆలోచించడం జరుగుతుంది. అంటే ఫ్యూచర్లో ఎలా ఉంటాము, ఎలా ఉండాలి, ఏం చేయాలి అని ఇప్పటి నుండే ప్లానింగ్స్ అనేవి వేస్తూ ఉంటారు. అలానే వీరు ఒక మంచి పొజిషన్లో ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఒక మంచి పొజిషన్లో ఉండాలి, దానికోసం ఎంత కష్టమైనా సరే పడాలి అనేటటువంటి తపన, ఆలోచన అధికంగా ఉంటుంది. అలానే వీరు దాని గురించే చాలా ఆలోచిస్తూ చాలా కష్టపడుతూ ఉంటారు కూడా. ఈ సమయంలో సింహరాశి వారు కొంత ప్రతికూలతలతో సతమతమవుతూ ఉంటారు. ఒత్తిళ్లకు గురి కావద్దు, చాలా నిదానంగా సమస్యను పరిష్కరించుకోవాలి. అలానే వీరికి ఏదైనా సరే స్మితంగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఖర్చులు కూడా అధికమయ్యే అవకాశం ఉంది. అలానే ప్రయోజనకరంగా కూడా మీకు ఖర్చులు అంటే అధికమవుతాయి. అలానే డబ్బు వస్తుంది, పోతుంది. ఇక ఈ విధంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. దూరపు బంధువుల రాక అనేది కాస్త ఇబ్బందిని కలిగిస్తుంది. అలానే కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు.
ద్విచక్ర వాహనాలపై దూర ప్రయాణం తగదు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు కొద్దిగా ఆలోచించాలి. అంటే మీరు దృష్టిని పెట్టి ప్రయాణం చేయాలి. అలా కాదని మీరు అంటే ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏదైనా ఒక ప్రయాణం చేస్తున్నారు అంటే మాత్రం అక్కడ చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. హడావిడిగా మాత్రం అస్సలు వెళ్ళకూడదు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయం అయితే సాధారణంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అయితే కష్టపడితే మాత్రం ప్రతిఫలం తప్పకుండా ఉంది ఈ యొక్క సింహరాశి వారికి. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి భగవంతుని యొక్క అనుగ్రహం కూడా ఉంది అని చెప్పుకోవచ్చు. అలానే ఇక ఈ యొక్క సింహరాశి వారికి ఒక వ్యక్తి వల్ల మధ్యాహ్నం 3 తర్వాత వారి జీవితం పూర్తిగా మారబోతుంది అని గుర్తుపెట్టుకోండి. ఇంతకీ ఏ వ్యక్తి వల్ల సింహరాశి వారి జీవితం మారబోతుందో కూడా తెలుసుకుందాం. సింహరాశి వారు చాలా పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు. అలానే బంధాలకు బంధుత్వాలకి ఎక్కువగా విలువనిస్తూ ఉంటారు. చాలామంది వీరిని గర్జించే సింహంలా ఉంటారు, కోపిష్టివారు అని అంటూ ఉంటారు. కానీ నిజానికి వీరు చాలా సున్నితమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ విషయాన్ని చాలామంది గ్రహించలేకపోతూ ఉంటారు. కానీ ఈ వ్యక్తులకి కోపం వస్తే మాత్రం అస్సలు ఆగదు. అయినా సరే వీరికి కూడా సాధారణంగా సామాన్యంగా మనుషులకు ఎలా అయితే కోపం ఉంటుందో అదే విధంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అలానే ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా అంటే చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఈ వ్యక్తులు అందరితో సమానంగా ఉంటారు. నటన మాత్రం అస్సలు ఉండదు. అంటే లోపల ఒకటే పెట్టుకొని బయటికి ఒకలా మాట్లాడడం అలాంటివి వీరు అస్సలు చెయ్యరు అని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి నటించడం రాదు. ఏదున్నా సరే ముక్కుసూటిగా మాట్లాడేస్తూ ఉంటారు. అది వీరిని కోపిష్టి వారిలా సమాజానికి చూపిస్తూ ఉంటుంది. అంతే తప్ప పైన నవ్వుతూ ఉండి లోపల మాత్రం కక్షితో ఉండేటటువంటి వ్యక్తులు పైకి చూడటానికి సున్నితంగా కనిపించినా లోపల మాత్రం విషపూరితంగా ఉంటుంది. కానీ ఈ యొక్క సింహరాశి వారు చూడటానికి పైకి కటువుగా కనిపించినా మనస్సు మాత్రం వెన్నలా ఉంటుంది. ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే వెంటనే ఆదుకునేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. మంచి మనస్సు, మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అయితే ఈ రాశి వారికి సమయంలో ఒక వ్యక్తి వల్ల జీవితం పూర్తిగా మారబోతుంది. ఆ వ్యక్తి పరిచయం అవ్వటంతో వీరికి మనస్సులో ఉన్నటువంటి చిన్న చిన్న బాధ, సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా కూడా తొలగిపోతాయి. అలానే వీరి జీవితంలో ఏదైనా సరే సమస్య ఉంటే ఆ సమస్య పూర్తిగా కూడా తొలగిపోతుందని గుర్తుపెట్టుకోండి. అలానే ఈ రాశి వారికి అంటే వీరికి మనస్సులో ఉండేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారితో జత కలుస్తుంది. దానితో పాటు ఒక మంచి స్నేహితులు కూడా దొరకవచ్చు. అంటే మీ లైఫ్లో టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఆ వ్యక్తి ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి, ఇది అది అని చెప్పి మిమ్మల్ని ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దడంతో పాటు మిమ్మల్ని ఒక మంచి పొజిషన్లో చూడాలి అనేటటువంటి ఆశ, దానితో పాటు మిమ్మల్ని ఒక మంచి పొజిషన్లో ఉంటే చూసి ఆనందిస్తామనేటటువంటి భావనతో మీకు మంచి గైడెన్సీతో ముందుకు మిమ్మల్ని సాగనంపుతూ ఉంటారు. అంతేకాదు మీరు విజయం అందుకున్నారు అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి ఆ విజయానికి కారణమవుతూ ఉంటారు. అలాంటి ఒక వ్యక్తి మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు. ఇక ఆ వ్యక్తి ఎప్పుడు పరిచయం అవుతారు అంటే సాయంత్రం దాటిన తర్వాత, అంటే మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం దాటిన తర్వాత ఖచ్చితంగా కూడా ఆ వ్యక్తి మీకు పరిచయం అవుతారు. ఇక వారి రాక, వారి పరిచయం పూర్తి మీ జీవితాన్ని మారుస్తుంది. మీ జీవితంలో ఏవైనా సరే కష్టాలు ఉన్నా, దరిద్రాలు ఉన్నా, సమస్యలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ సమయంలో ఖచ్చితంగా మీ దశ అనేది మారిపోతుంది. కుటుంబ పరంగా ఉండేటటువంటి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి. ఆర్థికంగా కూడా మీరు ఎదుగుతారు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క సింహ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ సింహ రాశి వారికి మాత్రం ఈ విధంగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఈ సింహ రాశి వారికి జీవితంలో ఉండే ఈ సింహ రాశి వారికి మాత్రం ఖచ్చితంగా ఈ సమయంలో అలాంటి ఒక వ్యక్తి మాత్రం పరిచయం అవుతారు. వారి రాక మీ జీవితంలో చాలా సంతోషాన్ని కలిగిస్తుంది కూడా.
ఇక డబ్బు పరంగా మాత్రం మీకు బాగుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఆర్థికంగా డబ్బు వస్తుంది. కానీ కోర్టు కేసుల్లో జాగ్రత్తగా ఉండండి. అలానే కోర్టు పనులు కావచ్చు, ఇంకా ఏవైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే గనక వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎవరితోని తగువులకి దిగకూడదు. ఈ సమయంలో మీరు మౌనం పాటించటమే ఉత్తమమని చెప్పుకోవచ్చు. మీరు చేసినది చిన్న పొరపాటే అయినా దానికి పెద్దగా అంటే సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కనుక జాగ్రత్తగా ఉండండి. ఎవ్వరిని కూడా నమ్మవద్దండి. బ్లడ్ రిలేషన్ అయినా సరే అతిగా ఎవ్వరిని నమ్మి మీ రహస్యాలను చెప్పుకోకూడదు. మా సొంత వారే కదా ఏమవుతుంది అని అస్సలు అనుకోకూడదు. పొరపాటున కూడా ఎవ్వరికీ కూడా చనువివ్వకూడదు. ఇలా చేస్తే మీరు చాలా నష్టపోతారు, గుర్తుపెట్టుకోండి. సొంత వారు మీరు బాగా నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేసే అవకాశం కనిపిస్తుంది. కనుక జాగ్రత్తగా ఉండండి. ఇక తెలుసుకున్నారు కదా. మే 7వ తారీఖు బుధవారం రోజున సింహరాశి వారికి మధ్యాహ్నం 3 తర్వాత ఏ వ్యక్తి వారి జీవితాన్ని మలుపు తిప్పబోయేవారు అంటే పరిచయం అవుతారో అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.